ఓ పక్కన అణు లీకేజ్ ఏమీ జరగలేదు. అణు విధ్వంసము జరగలేదు. అణ్వస్త్ర స్థావరాలు పేలిపోను లేదు. కానీ అణ్వస్త్ర స్థావరాలు ఉన్నటువంటి ప్రాంతాల మీదన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినాయి ఇరాన్‌వి. అదే సందర్భంలో అంతా బానే ఉందని చెప్తోంది గానీ, ఎందుకో తెలీదు స్ట్రక్ అయిపోతోంది కంటిన్యూయస్‌గా. బుషహార్ న్యూక్లియర్ ప్లాంట్ వరుసగా గత వారం రోజులు మూడోసారి స్ట్రక్ అయిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రష్యన్ శాస్త్రవేత్తలందరినీ రష్యా పట్టుకెళ్ళిపోయింది. ఇంకో పక్కన ఇక్కడ కంటిన్యూగా స్ట్రక్ అవుతుంది. ఇది ప్రత్యేకించి ఆహ్, ఇది గనక తేడా వచ్చిందంటే పర్షియన్ గల్ఫ్ మొత్తం సంక్షోభం ఎదుర్కొంటది. దీంట్లో పొరపాటున గనక అణు లీకేజీ జరిగితే ఒక్క ఇరాన్‌కే గాదు, ఆ దగ్గరలో ఉన్న కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్‌ల మీద గూడా ఉంటుంది. మొన్ననే సంథింగ్ ఏదో డౌటొచ్చి ఖతార్ వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని పిలుపునిచ్చుకున్న సందర్భం.